అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నారు ఆల్రౌండర్ శ్రావణి. ఇంకో వారం రోజుల్లో మనకి శివరాత్రి రాబోతుంది. శివరాత్రి అంటే ఆ మహాదేవునికి ఎంతో ప్రీతికరమని అందరికీ తెలిసిందే. అలాగే మహాదేవునితో పాటు ఆ మహాదేవుని భక్తులమైన అంటే మనకి కూడా శివరాత్రి ఒక పెద్ద పండుగనే చెప్పుకోవాలి. ఆ రోజు జాగరం కానీ, ఉపవాసం కానీ, పూజలు కానీ ఎంతో నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధతో చేస్తూ ఉంటాము. అలాగే శివాలయాల్లో కూడా ఇప్పటి నుంచే ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. మరి ఇంత పవిత్రమైన రోజున మనం ఆ మహాదేవునికి ఇష్టమైన శక్తివంతమైన మంత్రాలు ఏంటి, వాటిని పఠిస్తే మనకి ఎలాంటి లాభాలు వస్తాయి, ఆ మంత్రాల వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిది పంచాక్షరి మంత్రం. ఇది అందరికీ తెలిసిందే, మనం రోజు చదివేదే కూడా. ఓం నమ శివాయ. కానీ దీని అర్థం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఇది ఆ మహాదేవుని మంత్రం, ఆ మహాదేవునికి ఇష్టం కాబట్టి మేము చదువుతున్నాం అనుకుంటారు. కానీ దీని వెనుక కూడా ఒక అర్థం ఉంది, అదేంటో తెలుసుకుందాం. ఈ మంత్రంలో పంచాక్షరాలు పంచభూతాలను సూచిస్తాయి. వీటిలో నా అంటే భూమి, మా అంటే నీరు, షి అంటే అగ్ని, వా అంటే వాయువు, యా అంటే ఆకాశం. ఈ పంచాక్షరాలపై పట్టు సాధిస్తే చాలు మీలో చైతన్యం పెరుగుతుంది. ఈ మంత్రం జపించడం వల్ల తమ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మోహం, క్రోధం, ద్వేషం, దురాశ, భయం తొలగిపోయి ధైర్యం, ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాదు మనలోని ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. మహాశివరాత్రి వేళ లేదా సోమవారం రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శివయ్యను పూజించి ఈ మంత్రాన్ని పఠించాలి. సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయం వేళ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఈ రెండు సమయాల్లో మంత్రం పఠించడం వీలు కాకపోతే మిగిలిన సమయంలోనూ ఈ మంత్రాన్ని పఠించవచ్చు. ఈ మంత్రాన్ని మనసులో కనీసం 108 సార్లు జపించాలి. ఇక రెండవది శివనామావళి మంత్రం. ఇది చాలా మందికి వినడానికి కొత్తగా ఉంటుంది. అలాగే కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకుంటుంది. కానీ దీంట్లో 6 మంత్రాలు ఉంటాయి. ఇవి కూడా ఎంతో శక్తివంతమైనవి. ఇవి రోజు మనం పఠించడం వల్ల మనకున్న కష్టాలను తొలగించే శక్తి మనకు లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం. మొదటిది ఓం శివాయ నమః, రెండవది శ్రీ శంకరాయ నమః, మూడవది శ్రీ మహేశ్వరాయ నమః, నాలుగవది శ్రీ రుద్రాయ నమః, ఐదవది శ్రీ పార్వతీపతయే నమః, ఇక ఆరవది శ్రీ నీలకంఠాయ నమః. ఈ 6 మంత్రాలు కూడా ఎంతో శక్తివంతమైనవి, ఆ మహాదేవునికి ఎంతో ఇష్టమైన మంత్రాలు కూడా. మూడవ మంత్రం మహామృత్యుంజయ మంత్రం. ఇది చాలా మంది వినే ఉంటారు, కానీ పలకడంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మంత్రాలు అనేవి మనం నేర్చుకొని పద్ధతిగా చెప్తేనే అవి మంత్రాలు అవుతాయండి. మనం మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్మోక్షేయమామృతః. ఇది మృత్యుంజయ మంత్రం. ఈ మంత్రం చాలా మంది వినే ఉంటారు, ఇంకొంతమందికి వస్తూ ఉంటుంది. ఇది కూడా ఆ రోజు 108 సార్లు పఠించడం వల్ల మనం మృత్యుని కూడా జయించవచ్చు. అలాగే దీని వెనుక ఇంకా అర్థం ఏముందో తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని మృత్యు సంజీవని మంత్రం అని కూడా అంటారు. ఈ మంత్రాన్ని మృత్యువు భయం పోగొట్టుకోవడానికి, మోక్షం కోసం జపిస్తారు. గాయత్రి మంత్రం లాగే ఇది కూడా హిందూ మతంలో సుప్రసిద్ధమైన మంత్రమే. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. దీని తర్వాత శివనామస్మరణ చేయడం ఉత్తమం. శివ పరమాత్మను ధ్యానించి ఆయనను ప్రతిరోజు పూజించే వారికి పుణ్యఫలాలు చేకూరుతాయి. ఇక నాలుగవది శివ గాయత్రి మంత్రం. ఇది కూడా చాలా మందికి తెలిసి ఉండదు, అదేంటో తెలుసుకుందాం. ఓం మహాదేవాయ రుద్రహే, ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి తన్నా శివాత్ ప్రచోదయాత్. అలాగే దీని వెనుకే ఇంకో మంత్రం కూడా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మహాశివరాత్రి వేళ శివ మంత్రాలను పఠించడం వల్ల శరీరంలో రుగ్మతులన్నీ నశిస్తాయి. ఈ మంత్రాలు ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతతతో పాటు స్థిరత్వాన్ని కలిగిస్తాయి. వీటిని జపించడం ద్వారా మీ జీవితంలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. చూసారు కదండి, ఈ 5 శక్తివంతమైన మంత్రాలను కనుక మన శివరాత్రి రోజు జాగరణ సమయంలో
ఈ మంత్రాలను పఠిస్తే మనకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి, కష్టాలు తీరుతాయని నేను చెప్పాను. ఎందుకంటే కష్టే ఫలి అన్నారు. మనం కష్టపడితేనే తర్వాత ఫలితం వస్తుంది. ఈ రోజు ఏదో బాధలో ఉన్నామని చెప్పి ఇలాగే లైఫ్ లాంగ్ ఉండిపోతామని కాదు కదా. ఇవాళ బాధలు ఉన్నామంటే రేపు సంతోషం వస్తుంది. కష్టాన్ని ఎప్పుడైనా జయించాలని ఆ మహాదేవుడు కోరుకుంటాడు తప్పితే నా పూజలు చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయని ఎప్పుడూ చెప్పడు. కానీ ఆయన మన వెంటే ఉంటాడు, మనకు భరోసా ఇస్తూ ఉంటాడు. సో అందుకే అందరూ ఆ మహాదేవుని శివరాత్రి రోజు తప్పకుండా మనసు పెట్టి ఎలాంటి ఆలోచనలు లేకుండా మనసు మొత్తం ఆయన మీదే నిమగ్నం చేసి మనస్ఫూర్తిగా ఆయనకు పూజ చేస్తే తప్పకుండా మీ వెన్నంటే ఉండి మీకు కష్టాలను జయించే శక్తిని ఇస్తాడు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్ గల వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.